ప్రారంభించనా? బిస్మిల్లా. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతిల్ లిల్ ఆలమీన్ సయ్యిదినా వ నబియ్యినా వ ఖాయిదినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వాలాహు ఇలా యౌమిద్దీన్. قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن المنافقين يخادعون الله وهو خادعهم وإذا قاموا إلى الصلاة قاموا كسالى يراءون الناس ولا يذكرون الله إلا قليلا. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, నేటి మన అంశం కదలండి, బద్ధకం వదలండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, నిశ్చయంగా కపటులు అల్లాహ్ను మోసం చేయజూస్తున్నారు. అయితే అల్లాహ్ వారి మోసానికి శిక్ష విధించనున్నాడు. వారు నమాజు కోసం నిలబడినప్పుడు ఎంతో బద్ధకంతో, కేవలం జనులకు చూపే ఉద్దేశంతో నిలబడతారు. ఏదో నామమాత్రంగా అల్లాహ్ను స్మరిస్తారు. వారు అటూ ఇటూ కాకుండా విశ్వాసం అవిశ్వాసాల మధ్య ఊగిసలాడుతుంటారు. కనుక ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ దారి తప్పించిన వాడికి నీవు ఏమాత్రం దారి చూపలేవని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. అభిమాన మిత్రులారా, అల్హమ్దులిల్లాహ్ మనం చైతన్య సుధాజరి అయిన రమదాను మాసంలో శ్వాస పీల్చుకుంటున్నాము. దీన్ని శుభవాయువుల్లో ఓలలాడుతున్నాం. రమజాను మాసం బద్ధకాన్ని వదిలించే మాసం, మనిషిలో చైతన్యాన్ని, కదలికను, చురుకుదనాన్ని, హుషారును పెంచే మాసం రమజాను మాసం. ఈ మాసానికి సంబంధించిన పుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కోల్పోయిన వ్యక్తి, అంటే వాటిని పొందడంలో బద్ధకం వహించిన వ్యక్తి, సోమరితనానికి గురైన వ్యక్తి, అలసత్వానికి గురైన వ్యక్తి, అతనికి మించిన దౌర్భాగ్యుడు లేడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక రమజాను మాసములో బద్ధకాన్ని వహించడం అనేది, సోమరితనానికి అలవాటు పడ్డం అనేది చాలా ప్రమాదకర విషయమన్నక అంశాన్ని మనం ఈ సందర్భంగా అనేది గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, పుణ్యాలు ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుకునే శుభతరుణం రమదాను మాసం కనుక ఇందులో ఏ విధమైన యొక్క జాప్యం వహించకుండా మనం మన మొద్దు నిద్రను వీడాల్సిన, మేల్కోవాల్సిన, చురుకుగా హుషారుగా అల్లాహ్ యొక్క ఆరాధనలో, ఖురాన్ పారాయణంలో, దానా ధర్మాల్లో పాల్గొనాల్సిన అవసరం, ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. ఇక అభిమానం మిత్రులారా, ఇస్లాం మూల స్తంభాల్లో ఎంతో ముఖ్యమైనది ఏమిటంటే నమాజ్. అయితే అందులో కూడా ఎవరి యొక్క విశ్వాసం అనేది సరిగ్గా ఉండదో వారు తమ బద్ధకాన్ని, సోమరితనాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ప్రదర్శించేవారు. ఎందుకు వారు అలా చేసేవారు అంటే వారి అంతరంగాలలో విశ్వాసం గాని, అల్లాహ్ ఎడల తక్కువ గాని, చిత్తశుద్ధి గాని ఉండేవిగా. అందుకే ఇషా మరియు ఫజ్ర్ నమాజులు వారికి ఎంతో భారంగా అనిపించేవి. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చినట్టు, కపటులపై ఇషా మరియు ఫర్జ్ వేళల నమాజులు మరీ భారంగా ఉంటాయి. అలాగే అభిమానం మిత్రులారా, నమాజు చేసిన ఒకవేళ
వారు అంటే కపటత్వం కలిగిన వారు జనులకు చూపే ఉద్దేశంతో ముస్లింలను మోసపుచ్చే సంకల్పంతో చేస్తారే తప్ప మనసారా చెయ్యరు. అల్లాహ్ను కూడా ఏదో నామమాత్రానికి స్మరిస్తారు, లేక నమాజు చేసిన క్లుప్తంగా ముగించేస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శ్రద్ధ లేని నమాజు గురించి తెలియజేస్తూ అది వారి తలపైకి కూడా ఎత్తబడదు, అంతలోనే ఒక మాసిన బట్టలో చుట్టి ఆ యొక్క నమాజు ముఖాన్ని తిరిగి కొట్టేయడం జరుగుతుందని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కారణం ఏంటంటే నమాజుని దాని అర్కానులతో, వాజిబాతులతో, సున్నత్లతో నిష్ఠగా, శ్రద్ధగా, నెమ్మదిగా అతను చెయ్యలేదు. కనుక అభిమానం ఇట్లారా, నమాజులో చిత్తశుద్ధి, తక్కువ, అణకువ, వినమ్రత లోపించినప్పుడు మనిషి నిదానంగా ఏకాగ్ర చిత్తంతోనూ నమాజ్ చెయ్యలేడు. కనుక సూరతుల్ బకరాలో ఈ ఆయతు ఏదైతే మనకు తెలియజేస్తుందో, నిశ్చయంగా నమాజు కష్టమైన పని, కానీ అల్లాహ్ ఎడల తక్కువ కలిగిన దాసులకు అది ఎంత మాత్రం కష్టతరం కాదు అని ఈ యొక్క ఆయతులో తెలియజేయడం అనేది జరిగింది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట, ఇది కపటి నమాజు, ఇది కపటి నమాజు, ఇది కపటి నమాజు. అతను కూర్చొని సూర్యుని కోసం నిరీక్షిస్తాడు. సూర్యుడు శైతాన్ యొక్క రెండు కొమ్ముల మధ్య ఉన్నప్పుడు, అంటే సూర్య సమయం అనేది ఆసన్నమైనప్పుడు లేచి టకటక 4 సజ్దాలు చేసేస్తాడు. అంటే అప్పటి వరకు వేచి చూసి గాని అతను నమాజు తీయడు. కనుక అతనిలోని ఈ బద్ధకం అనేది అభిమానం ఇస్తారా, దీన్ని కపటత్వపు లక్షణం, నిఫాక్ యొక్క సిఫత్ గా పేర్కొనడం జరిగింది సోదరు. కనుక ఇది మన సిఫత్ కానే కాకూడదు. ఇక బద్ధక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, బద్ధకం అనేది, సోమరితనం అనేది మనిషి పాలిట ఒక శాపం ఉంటుంది. సోమరితనం వ్యక్తులపై మరియు సమాజాలపై వినాశకరమైన పరిణామాలను చూపే విపరీత విపత్తు అని మనం చెప్పుకోవచ్చు. ఇది మనిషి వ్యక్తిత్వాన్ని నాశనం చేయడమే కాకుండా జీవితంలోని అమూల్యమైన సమయమైన యవ్వనాన్ని కూడా ఇది వృధా చేస్తుంది. మరియు మనిషిని నిర్లక్ష్యం వైపు, జీవిత గమనంలో వెనుకబాటుతనం వైపునకు ఇది నెట్టేస్తుంది. అందుకే నిజమైన విశ్వాసులు సోమరితనాన్ని ద్వేషిస్తారు, ద్వేషించాలి, అసహించుకుంటారు, అసహించుకోవాలి, మరియు దాని నుండి అల్లాహ్ రక్షణ కోరుకుంటారు, కోరుకోవాలి. ఎందుకంటే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చైతన్యానికే స్వరూపమైన ఆయన సైతం అల్లాహ్ సుబ్హానహు వతఆలాతో ఈ యొక్క బద్ధక నుండి శరణు వేడుకున్నారంటే, మరి ఆల్రెడీ బద్ధకస్తులైన మనలో దీని పట్ల ఎంత అప్రమత్తత ఉండాలి, ఎంత భయం అనేది ఉండాలి అనే విషయం కూడా మనం ఈ సందర్భంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు, అల్లాహుమ్మ ఇన్ని అఊదు బిక మినల్ అజ్జి వల్ కస్లి వ అఊదు బిక మినల్ జుబ్ని వల్ బుఖ్లి వ అఊదు బిక మిన్ గలబతి దైని వ ఖహ్రిర్ రిజాల్. ఓ అల్లాహ్, నేను అసమర్థత, అసక్తత, చేతకానితనం నుండి, సోమరితనం నుండి, పిరికితనం నుండి, కక్కుర్తి అంటే పిసినారితనం నుండి, అప్పుల భారం నుండి మరియు ఇతరుల అణచివేత నుండి నీ శరణు వేడుకుంటున్నాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ శరణు వేడుకునేవారు. అలాగే మరో హదీస్లో మనం తీసుకున్నట్టయితే, ఏ కర్మలు చైతన్యంతో చెయ్యలేని యొక్క ముసలితనం నుండి, అర్దలిలో ముసలితనం నుండి, అలాగే సమాధి శిక్ష నుండి, అలాగే జీవన మరణాల యొక్క పరీక్షల నుండి ఓ అల్లాహ్ నేను నీ శరణు వేడుకుంటున్నాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఆ రకంగా మనం తీసుకున్నట్లయితే దాదాపు 9 యొక్క దుర్లక్షణాలు అనేవి ఇక్కడ పేర్కొనబడాయి, లేదంటే 9 యొక్క విషయాలు ఇక్కడ పేర్కొనబడాయి. అందులో ముఖ్యంగా 7 యొక్క దుర్లక్షణాలు అనేవి ఇందులో ఉన్నాయి. సరేనా? అందులో 6 అనేవి
మనిషి జీవితానికి సంబంధించినవి. రెండవది 7వది అనేది అంటే మన వయసుకి సంబంధించింది. అలాగే 8, 9 అనేది సమాధి శిక్ష, అలాగే జీవన్ మరాల పరీక్షలకు సంబంధించిన వీటన్నిటి నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ శరణు వేడుకున్నారు. అంటే నేడు వీటి అవసరం అనేది మనకు ఎక్కువగా ఉంది కనుక అభిమాన మిత్రులారా, విద్య ఒక వెలుగు, దాని సభలను నిర్లక్ష్యం చేయకూడదు. కనుక ఈ సదనాలు ఏవైతే ఇప్పుడు ఆన్లైన్ సదనాలు అయితే నడుస్తున్నాయో, ఈ సమావేశాలు, ఇందులో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాన్ని మనం అనేది నెమరు వేసుకుంటాము. అలాగే వదక్కిర్ ఫఇన్న జిక్రా తన్ఫఉల్ ముమినీన్ అంటే హితోపదేశం అనేది చెయ్యి, విశ్వాసులకు హితోపదేశం ఖచ్చితంగా మేలు చేస్తుందన్నాక అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క ఆదేశాన్ని మనది అమలు పరుస్తున్నాం గనక, అలాగే దైవ దూతలు సైతం అనేది ఈ సమావేశాల్లో, ఈ సదనాల్లో హాజరవుతారు గనుక ఇవి విద్యా విజ్ఞానానికి సంబంధించిన, వెలుగుకి సంబంధించిన సభలు, సమావేశాలు, సదనాలు గనక వీటిలో వీలైనంత ఎక్కువగా మనం పాల్గొనడమే కాకుండా తెలిసిన వారికి ఎవరికైతే సౌకర్యం ఉంటుందో వారిని కూడా పాల్గొనేలా మనం ప్రోత్సహించాలి. అదే విధంగా మనం రమదాను మాసంలో ఉన్నాం గనుక మంచి పనులు ఇబ్బడి ముబ్బడిగా చేయాలి. ఎందుకంటే శ్రేష్టత అనేది బద్ధకములో లేదు, శ్రేష్టత అనేది పని చెయ్యడంలో ఉంది. అలాగే రమజాను మాసం గనుక రాత్రంతా నిద్రపోతూ గడపడం అనేది అది కరెక్ట్ కాదు. నిజంగా అతిగా నిద్రపోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం అనేది లేదు. కనుక సోమరితనాన్ని మనం వీడాలి. సోమరితనం వల్ల కలిగే యొక్క నష్టాల్ని మనం అనేది ఒకసారి నెమరు వేసుకోవాలి. అలాగే పెద్దల మాటకు ఏదైతే ఉందో కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. అంటే ఏం చెప్పారు, మనం పని చేస్తేనే మనకు ఉన్న యొక్క ఒక దుర్భిక్ష స్థితి అనేది, లేదంటే దారిద్ర్య స్థితి అనేది అది దూరం అవుతుంది అన్నక మాట చెప్పారు. అంతేగాని కబుర్లతో నాస్తి దుర్భిక్షం అని ఎక్కడ చెప్పడం జరగదు. అలాగే కష్టే ఫలి, కష్టపడితేనే ఫలితం దొరుకుతుంది అన్నారే గాని కాలక్షేపమే ఫలి అని ఎక్కడా అనబడలేదు. అంటే కాలక్షేపం వల్ల, టైం పాస్ చేయడం వల్ల ఎటువంటి ఫలితం అనేది ఉండబోదు. కనుక కష్టపడి పని చేస్తున్న వారికి ఈ రోజు కాకపోతే రేపైనా ఫలితం తప్పకుండా లభిస్తుంది. కనుక అహంకారం అభివృద్ధిని ఆపేస్తుంది, భయం ఊహలను తుంచేస్తుంది, అదే విధంగా ఆశలను తుంచేస్తుంది, కోపం దూరదృష్టిని దూరం చేస్తుంది, ఈర్ష్య ప్రశాంతతను పోగొడుతుంది, సందేహం ఆత్మవిశ్వాసాన్ని చంపుతుంది, సోమరితనం ఆశయాన్ని అటకెక్కిస్తుంది, ఆశయాన్ని తెలివిదాకాలు అది పలుకుతుంది అని చెప్పడం జరిగింది. కనుక అభిమానం మిత్రులారా, సోమరితనం అనేది ఒక వంచన లాంటిది. కనుక ఇమాం రాగిబ్ రహిమహుల్లాహ్ గారు ఇలా సెలవిచ్చారు, ఎవరైతే ఖాళీగా పని లేకుండా ఉంటారో వారు మానవత్వ స్థాయి నుండి దిగజారి జంతు స్థాయికి చేరుకోవడమే కాకుండా అక్కడి నుండి కూడా దిగజారి మృతులకు సమానమవుతారు అని సెలవేయడం జరిగింది. ఎవరైతే సోమరితనానికి అలవాటు పడి విశ్రాంతిని కోరుకుంటారో వారు నిజమైన సుఖాన్నే కోల్పోతారు. కాబట్టి ఆయన చెప్పిన మాట, నువ్వు అలసిపోకూడదు అనుకుంటే శ్రమించు. చూస్తున్నారా ఎంత చక్కటి మాట, నువ్వు అలసిపోకూడదు అనుకుంటే శ్రమించు, అప్పుడు నీకు ఇబ్బంది అనేది కలగదు అని ఒక సామెతను కూడా ఆ సందర్భంగా గుర్తు చేయడం అనేది జరిగింది. కనుక అభిమానం మిత్రులారా, కార్య శూన్యత అనేది, పని లేకుండా కూర్చోవడం అనేది మానవ అవయవాలను కూడా నిర్వీర్యం చేస్తుంది. కళ్ళు మూసి ఉంచితే చూపు మందగించినట్లు, చేతులు వాడకపోతే అవి వాటిలో అనేది ఆ విధంగా యొక్క చురుకుదనం లేకుండా పోయినట్టు ప్రతి అవయవానికి వ్యాయామం అనేది అవసరం. అల్లాహ్ జంతువులకు కదిలే శక్తిని ఇచ్చాడు, కానీ అవి మనం చూసినట్లయితే ప్రయత్నిస్తూనే ఉంటాయి, ఆహారం కోసం అనేది అవి పాటుపడుతూనే ఉంటాయి. కనుక ఒక హదీసు ఉంది, అందులో ఏమిటంటే పక్షులు మీరు చూడండి, అవి ఖాళీ కడుపునట్టు ఉదయాన్నే తమ గూటి నుండి బయలుదేరుతాయి, సాయంత్రానికి తిరిగి వచ్చే సమయానికి కడుపు నింపుకొని తన పిల్లల కోసం ఆహారం అవి తీసుకువస్తాయి. వాటికి ఆహారం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తున్నాడు, అలాగే విశ్వాసులను కూడా ప్రసాదిస్తాడనే విషయం అనేది హదీస్లో ఉంది. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే అవి గూటిని వదిలి ఎక్కడికి వెళ్ళాయి, ఏం చేశాయి,
అవి బద్ధకాన్ని అనేది అలవర్చుకున్నా లేదు. బద్ధకాన్ని వీడి కష్టపడే దినమంతా కష్టపడ్డాయి గనుకే వాటి కడుపు నిండింది. అలాగే వాటి యొక్క పిల్లల కోసం అనేది సాయంత్రానికి కావాల్సిన కూడు అనేది కూడా వాటికి దక్కింది. కనుక అభిమానం ద్వారా మనిషికి ఆలోచన శక్తిని ఇచ్చి ప్రతి అనుగ్రహాన్ని తన తెలివితేటలతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం మెరుగుపరుచుకునే లాంటి యొక్క గుణాన్ని మనకు ఇచ్చాడు కనుక మనం బద్ధకాన్ని అనేది వీడాలి. శరీరం సోమరితనంతో విలాసాలకు ఎలా అలవాటు పడుతుందో మనస్సు కూడా ఆలోచన లేకపోతే, మంచి ఆలోచన లేకపోతే మొద్దుబారిపోతుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ప్రయాణించండి అంటే శ్రమించండి అన్న అర్థాన్ని కూడా మనం తీసుకోవచ్చు. తద్వారా మీరు లాభం పొందుతారు. అంటే ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే మనిషిలో పట్టుదల ఉండాలి, నిరంతర కృషి అనేది ఉండాలి. కనుక అభిమానం ద్వారా సోమరి చేతులకు పని చేయగలగదు. అంటే సోమరి చేతులు ఏవైతే ఉంటాయో తనకి పని చేయడానికి బుద్ధి కలగదు. అతని ఇచ్ఛ అనేది అతన్ని పట్టి పీడించి మరీ చంపుతుంటుంది. అతను నిద్రను ప్రేమిస్తాడు, దరిద్రం అతన్ని మోహిస్తుంది. అంటే సోమరితనం వల్ల ఏది రాకపోయినా ఒకటి మాత్రం ఖచ్చితంగా దక్కుతుంది, అదేంటంటే దరిద్రం. అలాగే మనం ఒకే చోట తిరుగుతూ ఉన్న కొన్ని వస్తువుల్ని కూడా చూస్తాం, అంటే అక్కడి నుంచి అవి కదలవు. అలాగే సోమరి కూడా అంటే తన పడక మీదే పడి పొరలాడుతుంటాడే గాని ఆ పడకను వీడి అతను చైతన్యాన్ని అలవర్చుకోడు, పనికి అనేది అతను పూనుకోడు. అలాగే సాకులు చెబుతాడు, వాయిదాల వ్యాధిని అనేది సంకనెక్కించుకుంటాడు. అలాగే అతను తన శక్తిని మరియు శ్రమను సమయాన్ని అనేది వృధా చేస్తాడు. తన్ను తాను మహా తెలివైన వాడుగా నమ్ముతాడు గాని అతనికి మించిన మూర్ఖుడు ఉండడు. కనుక ఒక సోమరి జీవితంలో సుఖపడ్డమనే విషయాన్ని పక్కన పెట్టేస్తే అతను నిజంగా రుణ భారం కింద అనేది నలిగిపోయే ప్రమాదం అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఏ చేతుల్లో అయితే శ్రద్ధ ఉంటుందో అవి ఏమవుతాయంటే ఖచ్చితంగా అవి పాలించబడతాయి. కానీ సోమరితనం అనేది మనిషిని బానిసత్వంలో ముంచుతుంది. అతని భవిష్యత్తు అనేది అస్పష్టమైపోతుంది. అలసత్వం కారణంగా ఈ సోమరి బద్ధకం ఈ గుణం కారణంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, వాన కురిచినప్పుడు రైతు ఏం చేస్తాడండి, తన దున్ని దుక్కి చేసి నారు పోసి నీరు కట్టి ఇవన్నీ చేసుకున్నాడు అనుకోండి, పంట కోసే సమయం వచ్చేసరికి ఖచ్చితంగా అతని చేతికి పంట వస్తుంది. అయితే ఈ సోమరి ఎవడైతే ఉంటాడో వాన కురిసేటప్పుడు కూడా పొలంలో ఉంటాడు, పంట కోసేటప్పుడు కూడా పొలంలో ఉంటాడు, కానీ చేయాల్సిన పని చేయడు. ఈ కారణంగా ఆ యొక్క పంట కోసే సమయం వచ్చేసరికి ఇతని చేతులు ఖాళీగా ఉంటాయి. కనుక సోమరి తనం అనేది దాని రకాలుగా మనం తీసుకున్నట్లయితే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మేధోపరమైన సోమరితనము, అల్లాహ్ సృష్టి గురించి, అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాల గురించి, అలాగే ఇప్పుడు ప్రస్తావించబడిన అల్లాహ్ యొక్క పవిత్రమైన గుణనామాల గురించి ఆలోచించకపోవడం. ఇది వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక వెనుకబాటుతనానికి కారణమవుతుంది. అదే విధంగా మనిషి గనక తన దైనందిన జీవితంలో చురుగ్గా లేకపోతే, చైతన్యంగా లేకపోతే అతని యొక్క ఆ సోమరితనం బద్ధకం అనేది దేశాల వెనుకబాటుతనానికి చాలా ప్రధాన కారణం అనేది అవుతుంది. ఎందుకంటే ఏ దేశ మేధావులైతే సోమరిపోతులు ఉంటారో ఆ దేశం అనేది ప్రగతి పదాన అనేది నడవదు అని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక ఇది మేధోపరమైన సోమరితనం. రెండోది ఏంటంటే శారీరక పరమైన సోమరితనం, అంటే అవయవాలను పనిలో పెట్టకపోవడం. దీనివల్ల మనం చాలా ఆరాధనలు పుణ్యాలు వీటన్నిటికి దూరం అవ్వడమే కాకుండా మామూలుగా మనం ప్రాపంచికంగా తీసుకుంటే వ్యవసాయం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, అలాగే ఇటువంటి వేరే రంగాలు ఏవైతే ఉన్నాయో ఆ రంగాల్లో ఉన్న వ్యక్తులు ఒకవేళ ఒళ్ళు వంచి పని చేయకపోతే ఏమవుతుంది, ఖచ్చితంగా ఆ యొక్క సమాజం అనేది పతన అంచులకు చేరుకుంటుంది. కనుక ఖురాన్ సోమరితనాన్ని ఏ విధంగా ఖండించింది అన్న విషయాన్ని చాలా ప్రస్తావించుకుంటూ ముందుకెళ్తాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట, యా అయ్యుహల్లదీన ఆమను ఖుదూ హిజ్రకుం ఫన్ఫిరు సుబాతిన్ అవిన్ఫిరు జమీఅ. ఓ విశ్వాసులారా, మీ రక్షణ కోసం జాగ్రత్త వహించండి, సమూహాలుగా లేదా అందరూ కలిసి యుద్ధానికి వెళ్ళండి. మీలో కొందరు వెనుకబడిపోతారు. ముస్లింలకు ఏదైనా నష్టం కలిగితే
నేను వారితో లేనందున అల్లాహ్ నన్ను కాపాడనని సంబరపడతారు. ఒకవేళ లాభం చేకూరితే అయ్యో నేను కూడా వారితో ఉంటే బాగుండేదే, నాకు కూడా వాటా దక్కేదే అని బాధపడతారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవేయడమే కాకుండా వారు ప్రార్థన విషయంలో కూడా వీరు ఎవరైతే కపటత్వం ఉంటుందో బద్ధకంగా ఉంటారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేర్కొనడం అనేది జరిగింది. కనుక అభిమానం మిత్రులారా, ఇది ఖురాన్ సోమరితనాన్ని ఖండిస్తున్న విషయం మనకు తెలుస్తుంది. ఇక సోమరితనం శైతాన్ వంచన అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. కనుక శైతాన్ మనిషికి బద్ధ శత్రువు, మనము కూడా శైతాన్ని బద్ధ శత్రువుగానే ఎంచాలి. అతను మనిషిని ఆరాధనల నుండి, పుణ్యకార్యాల నుండి, ఖురాన్ పారాయణం నుండి, సత్కర్మ నుండి, ముఖ్యంగా రమజాను మాసంలో మనం చేసుకోవాల్సిన సత్కారాల నుండి అలా అదే దూరం చేయడానికి అనేది సోమరితనాన్నే అతను ఆయుధంగా వాడుకుంటున్నాడు. కనుక అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రధాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీలో ఎవరైనా నిద్రపోయినప్పుడు శైతాన్ అతని తల వెనుక భాగంలో 3 ముడులు వేస్తాడు. ప్రతి ముడి వేసేటప్పుడు నీకు ఇంకా చాలా రాత్రి ఉంది, పడుకో అని ఊదుతాడు. ఆ వ్యక్తి, సదరు వ్యక్తి నిద్ర లేచి అల్లాహ్ను స్మరిస్తే ఒక ముడి అనేది విడిపోతుంది. వుజూ అతను చేసుకుంటే 2వ ముడి కూడా విప్పుకుంటుంది. అదే నమాజు చేసుకుంటే 3వ ముడి కూడా విడిపోతుంది. అప్పుడు అతను ఎంతో చురుగ్గా, ఉత్సాహంగా, ప్రశాంతంగా అతను తెల్లవారుజామున మేల్కొంటాడు. లేదంటే అతను మలినమైన మనస్సుతో సోమరిగా మేల్కొంటారు అని, అతని ఆ యొక్క దినం అనేది శుభరహితంగా ఉంటుంది అని హదీస్ అనేది తెలియజేస్తుంది. అలాగే ఇమాం నవవి రహ్మహుల్లాహ్ గారు సెలవిచ్చిన మాట, మలినమైన మనసుతో సోమరిగా మేల్కొంటాడు అంటే శైతాన్ వేసిన ముడుల ప్రభావం అతనిపై ఉండిపోతుంది. అలానే ఎవరైతే ఈ 3 పనులు స్మరణ, ఉజు అంటే జిక్ర్, ఉజు మరియు నమాజ్ చెయ్యరో వారు సోమరితనానికి గురవుతారని ఈ హదీసు ద్వారా మనకు స్పష్టమవుతుంది అని ఇమాం నవవి రహ్మహుల్లాహ్ గారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయంలో మనకు గొప్ప మార్గదర్శకులు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సదా సోమరితనం నుండి ఆయన అల్లాహ్ శరణు వేడుకునేవారు. ఒకసారి ఒక వ్యక్తి సహాయం కోసం వస్తే, అంటే అడగడం యాచకుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తిని ఏం చేశారంటే, సరే నీ ఇంట్లో ఏముంది అంటే, ప్రవక్త నా ఇంట్లో ఏమీ లేదంటే, సరే ఏదైనా సామాన్ ఉంటే ఆ సామాన్ అమ్మేసి పట్టుకురా అంటే 2 దినార్లు అనేది అతను పట్టుకొచ్చాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక దినార్తో నువ్వు గొడ్డలి కొను, మరో దినార్తో ఏదైనా వస్తువులు అనేది కొని నీ ఇంటి వాళ్ళకి ఇచ్చేసి ఆ గొడ్డలి పట్టుకుని నువ్వు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి ఆ రకంగా అమ్మి నిన్ను నువ్వు అనేది స్వయం పోషణ చేసుకో. అలా నువ్వు నాకు మళ్ళీ 10-15 రోజులు కనిపించకూడదని చెప్పారు ప్రవక్త. క్షమార్థాన్ని. కనుక మనం చేప ఇచ్చి రోజు దానికి ఒకరి మీద ఆధారపడేలా మనిషికి మనం చేయడం కన్నా చేప పట్టడం నేర్పించడం అనేది ఉత్తమం అని చెప్పినట్టుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారు, అతనికి ఒక పని అనేది నేర్పించారు. కనుక అతను 15 రోజుల తర్వాత కష్టపడి తన సంపాదించడమే కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలిసినప్పుడు చాలా ఆనందంతో అభిమానం రతన ఉదయ ప్రవక్త చాలా మంచి యొక్క మార్గదర్శకత అనేది మీరు చేశారు, ఇప్పుడు నా చేతులు అనేది 10 దినార్లు ఉన్నాయని అతను చెప్పాడు. కనుక అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇతరుల ముందర చెయ్యి చాచి యాచించడం కన్నా, అడుక్కోవడం కంటే ఇది కష్టపడి నిన్ను పోషించుకోవడం అనేది ఎంతో శ్రేష్టము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవేయడమే కాకుండా శ్రమ పడుతున్న వ్యక్తులను చూసి వీరి శ్రమ కూడా ఆరాధన అని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన సందర్భాలు ఉన్నాయి. కనుక అభిమానం ద్వారా సోమరితనం మనిషిని ఆత్మ గౌరవం లేనివాడుగా మారుస్తుంది. ఇస్లాం మనిషిని స్వశక్తితో బతకాలని, గౌరవంగా ఉండాలని బోధిస్తుంది. అలా అదే విధంగా అభిమానం ద్వారా సోమరితనం యొక్క కొన్ని ఇతర విషయాలను కనుక మనం తీసుకున్నట్లయితే, కొందరి దానాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించకపోవడానికి, అంటే వారు ఇచ్చే దానాలు స్వీకరించకపోవడానికి కారణాన్ని తెలియజేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్న మాట అంటే, వారు అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించడమే కాకుండా వారు సోమరితనంతో, గమనించండి, సోమరితనంతో తప్ప నమాజుకు రారు మరియు అయిష్టంగా తప్ప దానం చెయ్యరు. అంటే వారు దానం చేయడంలోనూ బద్ధకం వహిస్తారు, నమాజు చేయడంలోనూ బద్ధకం వహిస్తారు. అంటే వారు నమాజుకు నిలబడినప్పుడు సోమరితనంతో నిలబడతారు. అంటే వాక్యానికి అర్థం ఏమిటంటే,
ఎవరైతే మునాఫికులు ఉంటారో, కపటత్వం కలిగిన వారు ఉంటారో, అల్లాహ్ సామీప్యం కోసం విశ్వాసులపై విధించిన ఎటువంటి పనులు చేయరు. ఎందుకంటే వారికి పరలోకంపై గాని పుణ్య పాపాలపై గాని నమ్మకం లేదు. వారు చేసే బాహ్య పనులు కేవలం ప్రజల నుండి తమ ప్రాణాలను, ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే చేస్తారే తప్ప అల్లాహ్ను రాజీపరుచుకోవడానికి చేయరు. అందుకే వారు నమాజుకు వెళ్ళినప్పుడు లోపల విశ్వాసం ఏనికరణంగా, ఎంతో సోమరితనంగా కేవలం ప్రజలకు చూపడానికి వారు చేస్తారని చెప్పడం జరిగింది. కనుక ఇమాం బగవీ రహ్మహుల్లా గారు సెలవిచ్చిన మాట, వారు సోమరితనంతో తప్ప నమాజుకు రారు అంటే వారు చాలా భారంగా అంటే నమాజుకి రావడం, చదవడం చాలా భారంగా భావిస్తారు. ఎందుకంటే ఆ నమాజ్ వల్ల పుణ్యం వస్తుందని వారికి ఆశ లేదు, అది వదిలేసే శిక్ష పడుతుందన్న భయం కూడా వారికి లేదు. కనుక ఈ రోజు ఎవరైతే రమజాను మాసాన్ని అనేది వృధా పరుస్తున్నారో, కాలక్షేపంలో గడిపేస్తున్నారో, లేదంటే ఇతర వ్యాపకాల్లో పడి దాన్ని అనేది చేజార్చుకుంటున్నారో, వారికి రమజాను పుణ్యం పట్ల ఆశ లేదు. రెండవది, రంజాన్ని వదిలేసి ఎంత పెద్ద శిక్ష పడుతుందన్న భయం కూడా వారికి లేదు అన్న విషయం కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక అభిమానం మిత్రులారా, సోమరితనం గురించి మన పండితులు అనేక మంది అనేక విధాలుగా చెప్పారు. అందులో అవన్నీ ఇన్షాల్లా మీకు స్లైడ్ రూపంలో తయారు చేసి ఇన్షాల్లా మీకు అందరికి పంపిస్తాను. కనుక ఇందులో మనం గమనించాల్సిన అంటే మనిషి చురుగ్గా ఉంటున్నాడు. అయితే ఏ విషయాల్లో చురుగ్గా ఉంటున్నాడంటే అధర్మ కార్యాల్లో చురుగ్గా ఉంటున్నాడు, బిదాత్ పనుల్లో చురుగ్గా ఉంటున్నాడు, అలాగే హరాంకి సంబంధించిన విషయాలు చాలా హుషారుగా ఉంటున్నాడు. అయితే ధార్మిక విషయాల్లో మాత్రం అభిమాన మిత్రులారా అతనిలో ఆ చురుకుదనం అనేది, ఆ శ్రద్ధ అనేది, ఆ ఆసక్తి అనేది కనబడడం లేదు. కాబట్టి సోమరితనం వల్ల అభిమానం ఇట్లా మనుషుల్లో ఆరాధన పట్ల అశ్రద్ధ అనేది జనిస్తోంది. హృదయాలు అనేవి గట్టిగా కఠినంగా మారిపోతాయి. అలాగే అతను బాధ్యత రాహిత్యం అనేది పెరిగిపోతుంది. అలాగే వీరు కూతల రాయుళ్లుగానే ఉంటారే తప్ప చేతల చక్రవర్తులు ఎప్పుడు వీరు కాలేరు. సమయం వీళ్ళది వృధా అయిపోతుంది. అదే విధంగా వీరు కాలయాపన ఎవరైతే బద్ధకాన్ని అనేది ఎవరైతే బానిసలై ఉంటారో వీరు ఎదుటి పని చేసే వాళ్ళని విమర్శించడం తప్ప వీళ్ళకి జీవిత యొక్క మరో యొక్క దినచర్య అనేది ఉండదు. కనుక అభిమానం ద్వారా ఇది మనం గమనించాలి. సోమరితనంలో అన్ని ఆరాధనల పట్ల సోమరితనం ఎవరికైతే ఉంటుందో వారు అవిశ్వాసులుగా పరిగణించబడతారని మనం గమనించాలి. అవిశ్వాసులు లేదంటే కపటం, సరేనే. అయితే కొన్ని ఆరాధన పట్ల ఎవరికైతే సోమరితనము, అలాగే బద్ధకము, లేదంటే కాసింత అనేది లేజీతనం అనేది ఉంటుందో వీరు విశ్వాసులే అయినప్పటికీ వీరి హృదయాలు అనేది రోగగ్రస్తమయ్యాయి అన్న విషయం అనేది మనం గమనించాలి. కాబట్టి శారీరకంగా ఏ విధంగా అనేది మనం వ్యాయామం వల్ల దానికి చురుకుదనాన్ని, హుషారుని అనేది కలిగించగలము, అదే విధంగా మానసికంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణ ద్వారా అనేది మన యొక్క ఆత్మను మనం చైతన్యవంతం అనేది చేయగలము. కనుక అభిమానం ద్వారా మనం అల్లాహ్ స్మరణ విషయంలో ఎప్పుడు అశ్రద్ధ వహించకూడదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం వారిని ఉద్దేశించి చెప్పాడు, ఇద్హబ్ అంత వఖూక బి ఆయాతి వలా తనియా ఫీ దిక్రి, నువ్వు మరియు నీ సోదరుడు నా సూచనలతో వెళ్ళండి, నా స్మరణ జిక్రులో సోమరితనం, అశ్రద్ధ అనేది చూపకండి అని మూసా అలైహిస్సలాంనే చెప్పారంటే అభిమానం ద్వారా అల్లాహ్ యొక్క స్మరణ విషయంలో మనం అనేది అభిమానం ద్వారా సోమరితనానికి అనేది గురి కాకూడదు. ఇక దీనికి కారణాలు మనం ఇది చేసుకుంటూ మన మాటను ముగించుకుందాం. ఒకటి, వాయిదాల వ్యాధి తర్వాత చేద్దామని అనుకోవడం. రెండవది, అధికంగా అనేది మనిషి తినేయడం. అలాగే మనిషి అనేది శుభ్రత అనేది పాటించకపోవడం. అలాగే అల్లాహ్ స్మరణ లేకపోతే మనసు ఏమైపోతుంది, అది మరణిస్తుంది. అలాగే ఆవలంతలు ఏవైతే ఉంటాయో అవి శైతాన్ తరపు నుంచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అది వచ్చినప్పుడు మనం అడ్డు పెట్టుకోవచ్చు, చెయ్యి. అది చాలా మంది నమాజులో కూడా చూస్తాం, అలానే చేస్తుంటారు. అది చాలా తప్పు సోదరులు. కనుక దీనికి వదిలించుకోవడానికి మార్గాలు ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారు కదా, ఆ దువా అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి, దువా చేయాలి. అదే విధంగా మితవాదాన్ని మనం అనేది అవలంబించాలి. మరి ఏమంటారు, సోమరితనానికి గురి కాకూడదు. అదే విధంగా సత్కార్యాల విషయంలో మనం త్వరపడాలి. శారీరక వ్యాయామాన్ని మనం అలవాటు చేసుకోవాలి. పగటి నిద్రను వీలైనంతగా అనేది మనం దూరం చేసేయాలి. కనుక అభిమానం ద్వారా అసమర్థత, సోమరితనానికి మధ్య తేడా ఏమిటంటే గమనించండి, ఒక మేలైన పని చేయలేకపోవడానికి కారణం శక్తి లేకపోవడం అయితే అది అసమర్థత అవుతుంది, అజ్జ్ అవుతుంది. శక్తి ఉండి కూడా ఇచ్చలేకపోవడం, చేయడానికి ఇచ్చలేకపోవడం అంటే అదే సోమరితనం, కసలు అవుతుంది. కనుక ఈ రెంటికి మధ్య అనేది తేడా కూడా మనం గమనించాలి. వీటన్నిటితో పాటు ఇది అత్యంత దుర్లక్షణమైన
ఈ సోమరితనాన్ని మనం అభిమానం ద్వారా వీడాల్సి ఉంది. ఎందుకంటే పెద్దలు చెప్పారు, కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయని. సరేనా? ఆ కొండలు ఆర్థిక పరంగానే తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసుకున్న పుణ్యాలు కూడా మనం సోమరితనం వహించినట్టయితే ఖచ్చితంగా అవి అంతమైపోతాయి. ఎందుకంటే నిల్వ ఉండే నీళ్లలోనే పురుగులు ఇవి అవి గట్రా అనేది చేరుతాయి. ప్రవహించే నీళ్లు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటాయి. కనుక చైతన్యంగా ఉండే జీవితాల్లోనే ఎప్పుడు అనేది హుషారు ఉంటుంది. అలాగే ప్రతి శుభాలు ఉంటాయి. అదే నిల్వ నీరైపోయిన జీవితాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నానా విధాల ఆలోచనలు వచ్చేస్తాయి, నానా రకాల ఇవి వచ్చేస్తాయి. కనుక సోమరితనం అనేది నెమ్మదిగా మనలో వెళ్లి మనల్ని లొంగ తీసుకుని ఆ తర్వాత మనల్ని నట్టేట ముంచే దుర్లక్షణం. కనుక ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే మనం చేయాలి. ఏ పని చేస్తే ఏమవుతుందో అనేక భయం కూడా, ఎక్కువ భయం కూడా మంచిది కాదు. దీని వల్ల కూడా మనం పనుల్ని వాయిదా వేసుకుంటాం. అలాగే నిర్దేశించుకున్న యొక్క లక్ష్యాలను మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. రోజు ఒకే దినచర్య అన్నట్టుగా టైం టేబుల్ కనుక మనం పాటించినట్లయితే, దాని సమయ పాలన కనుక మనం చేసినట్లయితే దీన్ని వదిలించుకోవచ్చు. అలాగే అభిమానం ద్వారా మనం శరీరం అలసిపోయినప్పుడు కూడా మనం బద్ధకం అనిపిస్తుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణి అలా ఒక తాడు కట్టి ఆమె విశ్రాంతి తీసుకున్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, లేదు దీన్ని తీసేయండి, చురుగ్గా ఉన్నప్పుడే హుషారుగా ఉన్నప్పుడే ప్రార్థన చేయాలి. మీకు బద్ధకం అనిపిస్తుంది, అలసిపోయారు మీరు ప్రార్థన చేసి, అలాంటప్పుడు మీరు విశ్రాంతి తీసుకొని మళ్ళీ చురుకుదనాన్ని అనేది పొంది అనేది నమాజు చేయండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. ఏదేమైనప్పటికీ అభిమానం ద్వారా మనకున్న ముక్తసరి సమయంలో కదలండి, బద్ధకం వదలండి అన్న అంశం కింద కొన్ని అంశాలను మనం ప్రస్తావించుకున్నాం. ఇందులో మనకు అర్థమవుతున్న విషయం ఒకటే, అదేమిటంటే హరకా బరకా అంటారు అరబీలో, అంటే హర్కత్ మే బర్కత్ హై. కనుక మనం కదిలితే ఖచ్చితంగా శుభాలు కూడా మన వెంట కదిలి వస్తాయి. మనం ఎక్కడ ఉన్నామో అక్కడే, ఎక్కడ వేసిన గొంగులు ఎక్కడ అన్నట్టు అక్కడే పడి ఉంటే గనక ఏ శుభం అనేది మన దరికి చేరదు. పైగా అనేక ఇబ్బందులు కష్టాల పాలు అనే అవకాశం ఉంది. కనుక ఈ ముఖ్యంగా శుభవంతమైన మాసమైన రమదాను మాసంలో ఈ యొక్క సోమరిపోతుల రాజాలు ఎవరైతే ఉన్నారో వారు వారి బద్ధకాన్ని వీడి వారు మేల్కోవాలి. నమాజుల్లోనూ అనేక విధాల సత్కర్మలను వారు చురుగ్గా హుషారుగా పాల్గొనేలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ దీవించాలి. 10 రోజులు పూర్తయిపోయే సోదరులారా, ఇక మన దగ్గర 20 రోజులు మిగిలి ఉన్నాయి. కనుక మంచి కాలం మించిపోక ముందే మనం మంచి కోసం అనేది సన్నద్ధం అవ్వాల్సిన, నడుం బిగించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వజాకుముల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇంతసేపు శ్రద్ధగా విన్న మీ అందరికీ పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపిస్తున్న యొక్క నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పరాల శుభాన్ని కలుగజేయాలని, అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క ఆయుష్లోను, సంపదలోను, సంతానంలోను సమృద్ధిని, శుభాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కలుగజేయాలని, ఇలాంటి మరిన్ని యొక్క మంచి కార్యక్రమాలు చేసే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని దీవించాలని మనపూర్వకంగా వేడుకుంటూ ఆ మాట నేను పూర్తి చేస్తున్నాను. వజాకుముల్లాహు ఖైరన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వఅలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఆమీన్.